అత్తమ్మ టీవీలో ఈరోజు మసాలా దొండకాయ వేపుడు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంతో రుచిగా ఉండే ఫ్రై ఐటమ్ ఇది. దీని తయారీకి కావలసిన పదార్థాలు: దొండకాయలు 1/2 కేజీ. వాటిని శుభ్రంగా రన్నింగ్ వాటర్లో 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇలా కడిగిన వాటిని పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా కోసం ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి చిన్న ముక్క, ఎండుమిర్చి 10. కారం బదులు ఎండుమిర్చి వాడతాము, మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు ఎలా వండాలో నేర్చుకుందాం. ముందుగా ఒక బాండి పెట్టి వేడి చేయండి. అది వేడైన తర్వాత ఆయిల్ వేసి కాగబెట్టండి. ఫ్రై కాబట్టి కాస్త ఎక్కువ ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేయండి. ఇవి మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, పొడవుగానైనా లేదా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నాను. దొండకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. దాదాపు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. ఒకసారి తీస్తే ఇలా ఉడుకుతూ ఉంటాయి, అప్పుడు బాగా కలియబెట్టాలి. వేరొక బాండి తీసుకొని వేడి చేయండి. వేడైన తర్వాత అందులో ధనియాలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఇవి మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. ధనియాలు 1 నిమిషం పాటు వేయించండి. అవి వేగిన తర్వాత అందులోనే ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, పచ్చిశనగపప్పు, చింతపండు ఇవన్నీ వేసి 1-2 నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ కారం బదులు ఎండుమిరపకాయలు వాడుతున్నాం, అందుకని మీ స్పైసీనెస్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసి చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఈ లోపుగా దొండకాయ ముక్కలు బాగా వేగుతూ ఉంటాయి. ఇవి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించాలి. దాదాపు 10-15 నిమిషాలు పడుతుంది, ఎందుకంటే దొండకాయ ముక్కలు కాస్త లేట్గా వేగుతాయి. పచ్చి దొండకాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి కాస్త టైం తీసుకుంటుంది. ఇప్పుడు అందులో మసాలా పొడి వేసుకోండి. క్రిస్పీగా అయినాయి అనుకున్న తర్వాత మసాలా పొడి వేయండి. వేసి సిమ్లో పెట్టి బాగా కలియబెట్టాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని 5 నిమిషాల పాటు సిమ్లో వేయించుకుంటే ఎంతో రుచికరమైన మసాలా దొండకాయ వేపుడు రెడీ అవుతుంది. మూత పెట్టి 5 నిమిషాలు వేయించిన తర్వాత సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మసాలా దొండకాయ వేపుడు రెడీ అయింది. ఇది పప్పు చారుతో కానీ చారుతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్కి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.